హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సుప్రియ. నేను నా పూజ గది ఎలా క్లీన్ చేసుకుంటాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ముందుగా కొంచెం చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. అంటే బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేయాలంటే కొంచెం చింతపండుతో క్లీన్ చేస్తే చాలా బాగుంటాయి, బాగా మెరుస్తాయి అని చెప్పని. ఇంకా తర్వాత నేను హెడ్ బాత్ అవన్నీ చేసేసుకొని ముందుగా మంచి బట్టలు వేసుకున్నాను, ఉతికినవి. ఇంకా ఖచ్చితంగా పూజ సామాన్లు, పూజ గది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాల్సిందే కదా. నేనైతే మంత్లీ ఒక్కసారి మాత్రమే ఇలా డీప్ క్లీన్ చేస్తాను. పటాలు అవన్నీ తుడుచుకోవడం అలాంటివి అమావాస్య కంప్లీట్ అయిపోయినప్పుడు కానీ, ఇంకా మన లేడీస్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి క్లియర్ అయిపోయాక కానీ ఖచ్చితంగా ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి స్టిక్కర్ అనేది బాగా అతుక్కొనేస్తుంది. అది నాకంటే ముందర ఉండారు కదా రెంట్కి, వాళ్ళు స్టిక్కర్స్ అంటించారు. అది పీకిన తర్వాత ఆ గమ్ అనేది అలాగే ఆగిపోయింది, రావట్లేదు అది. ఇంకా నేను సర్ఫ్ వాటర్తో కొంచెం తుడిచేసుకున్నాను ఆ మొత్తం ఆ పూజ రూమ్ అంతా. నాకు సపరేట్గా ఎక్కడ క్లీన్ చేసుకునే దానికి ప్లేస్ అయితే లేదు, ఇంకా అందుకని షింక్లోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పూజ సామాన్లు అనేటివి క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి షింక్ అంతా క్లీన్ చేసేసుకొని, మనం తిన్న ప్లేట్లు ఏమన్నా ఉంటే అవన్నీ కడిగేసుకొని, ఆ తర్వాత ఆ పూజ సామాన్లన్నీ ఆ షింక్లో పెట్టి నేను కడుక్కుంటాను. నేను నార్మల్గా వీక్లీ వన్స్ ఒక్కసారి దీపాలు అవన్నీ తోముతాను. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం పక్కకి దొల్లినా అవి నల్లగా అయిపోతాయి కదా, అప్పుడు ఏంటంటే 2 times 3 times కూడా క్లీన్ చేసుకుంటాను. కొంచెం సబీనా కానీ లేదంటే పీతాంబరం కానీ అలా వేసి కడిగేసుకున్న అప్పటికప్పటికి బాగా తెల్లగా వచ్చేస్తాయి. నేను ఇంతకుముందు అయితే రెగ్యులర్గా డైలీ వన్స్ ఒకసారి కూడా దీపం కడిగేదాన్ని. నాకైతే ఇప్పుడు వీలవ్వట్లేదు. అసలు నాకు పూజ చేసేదానికి కూడా టైం కుదరట్లేదు. నాకు రీసెంట్గానే కదా నాకు డెలివరీ అయింది. సో బాబుతో టైం సరిపోతుంది. మా హస్బెండే పాపం డైలీ దీపం పెట్టేస్తారు మార్నింగ్. నేను ఈవినింగ్ ఇంకా నా పని అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ స్నానం చేసినప్పుడు నేను పూజ చేసుకుంటాను. మార్నింగ్ తను పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంతకు ముందైతే నేను బాగా పూజలు చేసుకునేదాన్ని. మండే అయితే ఖచ్చితంగా నేను శివాలయం టెంపుల్కి వెళ్తాను. సాటర్డే అయితే అలిపిరి మెట్ల కాడికి వెళ్ళి ఖచ్చితంగా దండం పెట్టుకుంటాను. ఒక 1/2 hour అయినా టైం స్పెండ్ చేసి వస్తాను. ఇప్పుడైతే నాకు వీలవ్వట్లేదు, చిన్న బాబుతో టైం సెట్ అవ్వక నేను ఇంక ఇంట్లోనే ఉంటున్నాను. ఇక ముందు వెళ్ళినప్పుడు కూడా మీతో కొన్ని వీడియోస్ అనేది షేర్ చేస్తాను. నాకు ఇంతకుముందు పిల్లలు స్కూల్ వెళ్ళిపోతారు, పెద్ద పిల్లలు. ఇంకా నాకు టైం ఉండేది. అప్పుడైతే టెంపుల్స్కి బాగా తిరుగుతుండేదాన్ని. గంగమ్మ టెంపుల్కి కూడా వెళ్ళి ఫ్రైడే ట్యూస్డే అలా దీపం పెట్టేదాన్ని. అమ్మవారు నిజంగా చాలా పవర్ఫుల్ అసలు. మీకు ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేను అది జాతర వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, ఒకసారి మీరు ఆ వీడియోలో కూడా చూడండి. పూజ ఎలా చేసుకున్నాను ఏందనేది కూడా ఫుల్గా ఆ వీడియోలో ఉంది. నేనైతే దేవుడి పట్టాలు ఏంటంటే బేబీ వైప్స్ ఉంటాయి కదా, సపరేట్గా ఒక ప్యాకెట్ పెట్టేసుకుంటాను. ఫస్ట్ అవంతా నీట్ క్లీన్ చేస్తాను. మనం దీపం పెట్టినప్పుడు కానీ హారతి ఇచ్చినప్పుడు కానీ ఆ పొగ అవన్నీ అట్లా పటాలకి అతుక్కుంటాయి కదా, సో ఆ బ్లాక్గా ఉండేది మొత్తం నీట్గా వచ్చేస్తుంది. బేబీ వైప్స్ సపరేట్గా ఒక ప్యాకెట్స్ పెట్టేసుకోండి. అలా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత పసుపు నీళ్ళలో ముంచిన ఒక క్లాత్తో తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి పటాలు కూడా. చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే. దీపాలు కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. డైలీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి టైం ఉంటే ఖచ్చితంగా దీపం వరకైనా సరే రోజుకి ఒక్కసారైనా అట్లా కడుక్కొని పెట్టుకుంటారు. కొంతమందికి ఇంట్లో అలా అలవాటు ఉంటుంది. నేనైతే ఇంకా దేవుడికి పటాలన్నిటి బొట్లు పెట్టేసి ఇంకా లోపల పెట్టేస్తున్నాను. దేవుడి దగ్గర అన్నీ క్లీన్ అయిపోయాయి. నేను ఏదన్నా తప్పులు మిస్టేక్స్ ఏమన్నా చెప్పున్నా కానీ లేదంటే ఏదైనా చేసినా కూడా నాతో కామెంట్ చేయండి. ఇక ముందు మంచి పూజా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.